షోయబ్ అని చెప్పి ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఇంకా 45 మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము చెప్తాను. ఇక్కడ ఉన్న మన దిల్ రాజు గారు, మన చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు అందరూ కూడా, మన సురేష్ బాబు గారు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతను వ్యక్తం చేశారు. నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిందని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా దే వర్ ఆల్ షాక్డ్. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్. ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది. సో మక్కాకి వెళ్ళిన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళిన 46 మందిలో 45 మంది చనిపోయారని, ఒకరు ఐసీయూలో ఉన్నారని తెలియడం జరిగింది. వారందరి గురించి ఇటు గవర్నమెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక 2 minutes వారి గురించి సంతాపం. ఈరోజు ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. దీనికి మన ఇచ్చేసిన మన దిల్ రాజు గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మన చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని, మన సురేష్ బాబు గారిని, అదేవిధంగా రాజమౌళి గారిని, విచ్చేసిన ప్రొడ్యూసర్స్ మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి, అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్స్, మన పోలీస్ ఆఫీసర్స్, మీరందరూ కూడా స్వాగతం కోరుతూ, పైరసీ చాలా మేనేజ్ ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని, ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మిడి రవి, ఈ ఐ బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో 30వ తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన అడిషనల్ సిపి శ్రీనివాసు, డీసీపీ కవిత, మన ఏసీపీ శివమూర్తి, ప్లస్ మన జైపాల్, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి, మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక పైరసీ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు. ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది. సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా 4 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 1042 అంటే జూన్ నెలలో ఈ కేసు రిజిస్టర్ కావడం జరిగింది. జూలైలో ఇంకోటి కేసు 1292 పైన మనం కేసు రిజిస్టర్ చేశాను. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 1682 1682 క్రైమ్ నంబర్ తోనే ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 347 ఈ ఒక ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. సో దీంట్లో మనం అంతకుముందు కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయం పైన రాబట్టుకోగలిగాను. ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆయన నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది
చనిపోవడం జరిగింది. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. చాలా పేరెంట్స్ కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది. ఆమె ఈ ఒక్క వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ